హగ్గింగ్ కిస్సింగ్ అని అన్నప్పుడు మన ఇండియన్ పేరెంటింగ్ స్టైల్లో కాంటాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వెళ్ళి హగ్ చేసుకోవటాన ముద్దు పెడతామన్నా యా ఉంటున్నారు పేరెంట్స్, కానీ జనరల్గా అది కొంచెం తక్కువ ఉంటుంది అట్లీస్ట్ ఫారెన్తో కంపేర్ చేస్తూ ఉంటే. సో మీరు ఫస్ట్లో ఇట్లాగే ఉండేవాళ్ళు, ఫస్ట్ నుంచి హగ్ చేసుకోవటం అట్లా ఉండేదా లేదా ధ్యానం తర్వాత? హగ్ చేసుకోవడం నాకు కూడా చాలా ఎబ్బెట్టిగా అనిపించింది. అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ అలా చేస్తారు. పెద్దయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైతే ఒక విషయం తెలుసుకున్నాను ఏంటి అంటే, ఎవరు ఏమనుకుంటారు అనే థాట్ని నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తీసేశాను. నా లోపల నాకు ఏమనిపిస్తుందో దట్స్ కరెక్ట్. అది ఆ హార్ట్ఫుల్గా నేను ఏం చేయాలి, ఎలా టచ్ చేయాలనుకుంటున్నాను, అది నాకు అలా అనిపిస్తే నేను చేసినప్పుడు ఇట్ ఇంపాక్ట్స్. మన ఉంది కదా, మనం ఎలా అయితే టచ్ చేస్తున్నామో దే నో ద టచ్. సో మనం ఒక మదర్లీ టచ్ ఇది. సో అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఇట్ రియల్లీ కనెక్ట్స్ అస్. సో ఆ కాంటాక్ట్ అనేది, ఆ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఒక పిల్లల గ్రోత్కి ఎందుకు అవసరం? రియల్లీ ఇంపార్టెంట్ ఇది. నేను తెలుసుకున్నాను, ఒక అమెరికన్ స్టడీలోనే చదివాను. ఎవ్రీ డే అట్లీస్ట్ 8 times హగ్ చేసుకోవాలి, 8 times ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి ఎనీ రిలేషన్కి అని చెప్తారనమాట. సో ఆర్టిఫిషియల్గా ఐ లవ్ యూ అనే జస్ట్ ఒక వర్డ్ చెప్పడం కాకుండా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, నిన్ను నేను అలాగే యాక్సెప్ట్ చేస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు నాకంటే నాకు చాలా ఇష్టము అనేసి ఒక ప్రేమగా, హగ్ అంటే కంప్లీట్ హగ్ అనే అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న చెయ్యి వేయడం, ఒక వేలు తాకినా కూడా వాళ్ళ డ్రెస్ని చాలా బాగుంది, నీ డ్రెస్ను నువ్వు చాలా చక్కగా డ్రెస్ చేసుకున్నావు అని ఏ విధమైన టచ్ కానీ అది చాలా ఇంపాక్ట్. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక నా ఎక్స్పీరియన్స్లో, ఆ టచ్ చేసి నేను నలుగు పెట్టి స్నానం చేయించినప్పుడు, నేను నలుగు పెట్టి స్నానం చేపిస్తే బాగుండు అని అనుకోలేదు, యాక్చువల్గా ఐ డిడ్. సో అది తన ఎంతో ఇంపాక్ట్ ఉంది కదా. సో అది కాడ నేను ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే, మన మైండ్లో వచ్చిన ఆ పాజిటివ్ థాట్స్, ఆ వైబ్రేషన్స్, పెద్దవాళ్ళు మన హైందవ ధర్మంలో మనము ఆశీర్వాదం చేస్తాం, తల మీద చేతులు పట్టి, కాళ్ళు టచ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో వైబ్రేషన్స్ అనేవి మన బాడీ 70% వాటర్ ఉంటుంది కదా, వాటర్ ద్వారా ఖచ్చితంగా ఆ వైబ్రేషన్స్ రీచ్ అవుతాయి. సో అది వాళ్ళకి అది టచ్ అవుతుంది, ఆ లవ్ అండ్ ఎవ్రీథింగ్, కేర్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.